ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గురజాడ గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మా అందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్ గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏదనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతోనే, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్ గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలందరి తాలూకా అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి, కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి, సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందుపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో సహజం. కానీ నిన్న జరిగిన విషయంలో చూస్తే బీహార్ సాధించింది, కానీ బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకో ఇష్యూలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. మర్చిపోయాను, సారీ, ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు. అదేంటంటే మనకి జీవనాడైన పోలవరంని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించామని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే.